ఏం పుణ్యం చేశాను? అందరూ మరి వెతుక్కుని వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు. చాలా భయపడిపోయాను. ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు. అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది. జీతం తక్కువే, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ అంతా నీకోసమే, నాకు కాదు. ఎంతమంది జీవితాన్ని మార్చేసేవరా. గర్వంగా ఉంది. నేనే అన్నం పెడుతున్నాను కదా, ఫీజు కడుతున్నాను కదా అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను. నాన్న నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా, నన్ను క్షమించురా. ఇప్పుడేంటి, లోన్ శాంక్షన్ అయిపోయింది, పెద్ద డాక్టర్ వచ్చారు, నమ్మకం వచ్చేసిందిరా. ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే నాన్న చంప మీద లాగా కొట్టు. ఏంటి, ఇక నేను ఆపనురా. నువ్వే నా ధోని. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. కావేరి చూసుకోమా. టీవీలో మాట్లాడింది మీరే కదా సార్? అవునండి. చాలా బాగా మాట్లాడారు సార్. ఇలాగే మా మనవడు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజు 10th రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతోంది సార్. అవును సార్, మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు? బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్, బాగైపోతాడు. బాధపడకండి సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం కాదు సార్. థ్యాంక్స్ అండి. నీకు యోగం ఉందయ్యా. నా సర్వీసులో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు. సార్ సొంతకం పెట్టాలి, ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు. థ్యాంక్స్ అండి. సూపర్ సుబ్బు. కంగ్రాట్స్ సుబ్బు. సుబ్బు, ఆపరేషన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. లండన్ డాక్టర్ చేస్తున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం. ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్, కానీ ఆపరేషనే లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. అది సరే, నేను లేనప్పుడు ఫోన్ ఉన్నాడుగా మనాడు. జ్యోతిష్యుడితో టై అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. సుబ్బు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళొచ్చేస్తాను. అలాగే. వీడికి ఇలా అవుతుందని పాపం. ఏమైంది? ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి సుబ్బు. ఇప్పుడే అంతా మంచిగా జరుగుతుంది సార్. చాలా నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పారు. హీల్ బి ఆల్ రైట్. ఏమైంది సార్? అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండి గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా? అది ఇప్పుడున్న మీడియాతో. ఇప్పుడు అవన్నీ మానేశాను సార్. బట్ ఇట్ ఈస్ టూ లేట్. మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, ఓపెన్ చేసి చూడు. చూడు. నిన్ను సస్పెండ్ చేశారు. నువ్వు టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు. నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు. నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధి అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ని కన్సల్ట్ చేసి కనీసం లోన్ అన్న ఏమని బ్రతిలాడాను రా. నీ మీద ఉన్న ఎలిగేషన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. ఐఎమ్ సారీ సుబ్బు. ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా. బట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రూల్స్ ఫాలో చేయాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. బాధపడుతున్నా సుబ్బు, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దాం. కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అలా అని వదిలేస్తావా? యూనియన్ ఉందిగా.
వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు అవన్నీ మనం నమ్మాలా ఏంటి? ఏ సుబ్బు ఏంటి నువ్వు ఇక్కడ? చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇటు తీసుకొచ్చాను. నీకు ధైర్యం ఎక్కువే. అవును సముద్రం సార్ వీడికి ఏదో ఆపరేషన్ అన్నారు, ఎప్పుడది? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ ఉంది. నేను చూసుకుంటాను. పద, పద. ఆఫీసర్, సీఎం స్కానర్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. గెట్ రెడీ. ఎవరు పడితే సార్ మీడియా సార్. మీడియా ఏంటి సుబ్బు వీడిని తీసుకొని జనంలోకి వచ్చావు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉంటున్నాడు, బయట తిద్దాం. అందుకని సీఎం ఫంక్షన్ తీసుకొస్తావా? ఎనివే జాగ్రత్త. ఓకే సార్. ఆఫీసర్, బిఆర్ఆర్ ఇటు నుంచి ఎవరిని వదిలిపెట్టకండి.